చిలకలూరుపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసు మరియు ఒగెరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని దేవస్థానంలో వైభవంగా నిర్వహించినట్లు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, పి సాంబశివరావు, పి రామూర్తి, నాగుబేర్ జగన్మోహన్ రావు, కరణం అనిల్, శివరామకృష్ణ, ఆలయ అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజానంపాటి సాయి శర్మ, పావులూరు లక్ష్మణ్, హనుమంత ఆచార్యులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాపన వైదేహీ రమణ ధనుంజయ వ్యాపార తూనీర వాభూషణ తమోహరణ తండ్రి ప్రభో వెంకటేశ ప్రభో. ఈరోజు మన అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతస్య వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో విశిష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజున స్వామివారు గోవర్ధన గిరిదారి అలంకారంలో మనకి దర్శనమిస్తున్నారు. మనకి తిరుపతి కానీ ఎక్కడ వెంకటేశ్వర ఆలయాలకు వెళ్ళినా, ఎక్కడ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళినా మనకి గోవింద గోవింద అని చెప్పి అందరం అనుకుంటూ ఉంటాం. ఆ యొక్క గోవింద అన్న పదం, ఆ యొక్క పేరు ఎలా వచ్చిందయ్యా అంటే, మనకి విష్ణు సహస్రనామాల్లో ఉన్న అన్ని పేర్లు ఒక ఎత్తు అయితే ఈ యొక్క గోవింద నామం ఒక ఎత్తు. అందుకే ఎప్పుడూ కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, రోగంతో ఉన్న వాళ్ళైనా సరే స్నానం చేయకపోతే గోవింద అన్న పదాన్ని 3 సార్లు అనుకుంటే వాళ్ళు స్నానం చేసిన ఫలితాన్ని దేవతలు ఇస్తూ ఉంటారనమాట. అటువంటి మోక్ష సాధనమైనటువంటి గోవింద అన్న పదము స్వామివారు 7 రోజులు 7 రాత్రులు తన ఎడమ చేతి చిటికిన వేలుపైన గోవర్ధన పర్వతాన్ని నిలిపి తను కష్టపడి సంపాదించుకున్న పేరు ఈ యొక్క గోవింద అనేటువంటి నామము. కనుక ఎవరైతే ఈ గోవింద నామముతో స్వామివారిని పిలుస్తూ ఉంటారో ఆయన వెంటనే పలికి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరుస్తూ ఉంటాడు. ఎలాగైతే ఆ యొక్క గోకుల వాసులందరినీ ఆయన చిటికిన వేలుపైన ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని నిలిపి ఆ ఇంద్రుడి నుంచి కాపాడినాడో, అలాగే మన బాధలన్నిటినీ కూడా ఆయనే మోసి ఆయనే మనల్ని కాపాడతాడు అన్నది ఈ యొక్క గోవింద నామం యొక్క అర్థం. కాబట్టి ఆ యొక్క గోవింద నామాన్ని సంపాదించుకున్నటువంటి ఘటన కాబట్టి ఈ యొక్క గోవర్ధన గిరిని ఈరోజు గోవర్ధన గిరిదారి అలంకారంలో స్వామివారి దర్శనమిస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. निराजन मंगलदर्शी आमे नमस्करोमि. ओम स्वामी కుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. వినా వెంకటేశం ననాథో నమాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు, చిలకలూరుపేట, ఓంకార తీర్థములకు దక్షిణం వైపున 7 దేవాలయాలు సమాహారం కలిసిన మన దేవాలయంలో ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనాన్ని దేవాలయ అర్చకులు పావులూరి లక్ష్మణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉత్తరద్వార దర్శనం చాలా విశేషంతో కూడుకున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం మన దేవాలయం జరుగుతూ వస్తుంది. భక్తులు విశేషంగా పాల్గొనడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సకల సౌఖ్యములు అష్టైశ్వర్యులు ఆయురాలు కలిగేవసంగా కోరుచున్నాం. ఎరుకుంటలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. నమో